దీనిలో కామనర్స్‌కు అయితే చాలా మైనస్ జరుగుతా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కామనర్స్ కేటగరీలో వచ్చినటువంటి కంటెస్టెంట్స్ ఆరుగురు వాళ్ళని 'బిగ్ బాస్' ఎంతో చాకచక్యంగా ఆహ్, హౌస్‌లో పెట్టి వాళ్ళని ఓనర్స్ అని డిక్లేర్ చేసి, తర్వాత సెలబ్రిటీగా వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి టెనల్స్ అని చెప్పేసి వాళ్ళ చేత పనులు చేపించుకోవచ్చు మీరు. కుకింగ్ వండించుకోవచ్చు. ఇలాంటివి ఫెసిలిటీస్ అయితే కామనర్స్‌కి అధికారం అయితే ఇవ్వడం జరిగింది. దానిని కామనర్స్ దుర్వినియోగం చేసుకుంటున్నారని చెప్పేసి నాకైతే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అయితే అర్థమైంది. ఎందుకలా అంటున్నానంటే మన కామనర్స్ అగ్ని పరీక్షను ఎదుర్కొని ఆహ్, హౌస్‌లోకైతే అడుగుపెట్టారు. వాళ్ళు హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత మనము అగ్ని పరీక్ష దాటుకొని వచ్చేసాం గదా! మనకు ఇంకా తిరుగులేదు. మనమే ఈ 'బిగ్ బాస్' టైటిల్ విన్నర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అందరూ అంటే 6 మెంబర్స్ గూడా అలాగే భావిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది అక్కడ. అట్లాగే ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ ఈ ఎపిసోడ్‌లో జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్‌లో చూస్తుంటే, మనకు కామనర్స్ బిహేవియరు చాలా అగ్లీగాను వరస్ట్‌గా అనిపిచ్చింది. మీకైతే ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. ఈ కామనర్స్ కేటగరీలో వచ్చిన ఈ ఓనర్స్ అందరూ వీళ్ళు అగ్ని పరీక్ష దాటేసుకొని వచ్చేసాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే అసలైన అగ్ని పరీక్ష ఈ 'బిగ్ బాస్‌లోనే' నిన్నే స్టార్ట్ అయింది. ఎలాగంటే ఆహ్, వీళ్ళు చేసే అక్కడ ఆ పనులు మొత్తం జనాలైతే చూస్తా ఉన్నారు. 'బిగ్ బాస్' కూడా వీళ్ళని ఓనర్స్ లాగా పెట్టేసి వీళ్ళు అంటే వీళ్ళకి అధికారం ఇస్తే ఒక కామనర్స్ కేటగిరీలో వచ్చిన ఈ వ్యక్తులను అధికారం ఇస్తే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఎలా హ్యాండిల్ చేస్తారు? వీళ్ళకి ఇది ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. నాకు తెలిసినటువంటి నేను చూసే విధానంలో అయితే మాత్రం కామనర్స్‌కు చాలా మైనస్ జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇంకొంతకాలం ఇలాగే కొనసాగితే వీళ్ళ లోపల ఉన్న రియాలిటీ మొత్తం బయటికొచ్చేసి ఏంది ఇంత అగ్లీగా ఇంత వరస్ట్ బిహేవియర్ చూపిస్తున్నారని చెప్పి జనాలందరికీ అర్థమవుతుంది.